సో హాయ్ ఎవ్రీవన్, నిన్న వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ. ఈరోజైతే స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేస్తానని. సో ఆ వీడియో అయితే ఇది. సో IIIT కౌన్సిలింగ్ స్టడీ సర్టిఫికేట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఆల్ విల్ బీ రెడ్యూస్డ్ ఇన్ దిస్ వీడియో. సో మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉండే ఉండొచ్చు. సో మనకి IIIT కౌన్సిలింగ్ అంటే మీరు జూలై 22 నుంచి జూలై ఎండ్ వరకు జరిగే IIIT కౌన్సిలింగ్లో మీకు మెయిన్ కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి, దాంట్లో స్టడీ సర్టిఫికేట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సర్టిఫికేట్. సో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ 7 years ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది మీకు కావాలి. ఒకవేళ సర్టిఫికేట్స్ లేకపోతే ఏం చేయాలి, ఆ సర్టిఫికేట్స్ ఎక్కడ ఇస్తారు అండ్ కంప్లీట్ ప్రొసీజర్ అయితే మనం చూద్దాం. ఇక్కడ ఒక డౌట్ అయితే మెన్షన్ చేశారు, అన్న 1st to 5th స్టడీ సర్టిఫికేట్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, 4th to 5th స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాలో చెప్పండి ప్లీజ్. ఓకే, అంటే తిన ప్రాబ్లం ఏంటంటే మాకు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కలిపిచ్చారు సర్టిఫికేట్ అనేది, స్టడీ సర్టిఫికేట్. కానీ మన IIITకి 4th to 10th క్లాస్ కావాలి కదా. ఇప్పుడు 4th and 5th స్టడీ సర్టిఫికేట్ సపరేట్గా తీసుకోవాలా అని అయితే అడుగుతున్నాడు. సో అలా అయితే ఏం అక్కర్లేదు, మీ దగ్గర కేవలం ఒక 4th క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్తో పాటు 1st, 2nd, 3rd, 4th, 5th ఇవన్నా కానీ పర్లేదు, తీసుకొచ్చేయచ్చు. సో మీకు మెయిన్ ఉండవలసింది ఏంటంటే, మీరు 4th క్లాసు, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఈ 7 years మన ఏపీలో చదివారు అన్న ఒక ప్రూఫ్ చూపించడానికి అంతే. సో ఒక డౌట్ అయితే క్లారిటీ అయిపోయింది అనుకుంటున్నా. సో 1 to 5th ఒక స్టడీ సర్టిఫికేట్ ఉన్నా తీసుకురావచ్చు అంటే తీసుకురావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 6th నుంచి 10th కూడా ఒకటైతే తీసుకురావాలి. సో ఒక డౌట్ అయితే క్లారిటీ అయింది స్టడీ సర్టిఫికేట్స్ గురించి. ఇంకోటి వచ్చేసి, మీ స్టడీ సర్టిఫికేట్స్ నలిగిపోయి ఉండొచ్చు, ఎప్పుడు 4th క్లాస్లో తీసుకున్నారు కాబట్టి, అండ్ దానిపైన ఏమైనా మార్కులు పడి ఉండొచ్చు. సో వీటి వల్ల ప్రాబ్లం అవుతుందా అంటే వాటి వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే జస్ట్ వాళ్ళు చెక్ చేస్తారంటే మీరు మన ఏపీ స్టూడెంటా కాదని. సో దాని మీద కూడా ఏమీ డౌట్ అయితే ఉండదు, మ్యాక్సిమం మీరేం వరి అవ్వట్లేదు. ఓకే, 2 డౌట్స్ అయితే క్లారిటీ అయితే అయినాయి కదా. సో ఇప్పుడు థర్డ్ డౌట్ వచ్చేసి, అన్న మా దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేవు, మేము చదువుకున్న స్కూల్స్ ఇప్పుడు తీసేశారు. సో ఇప్పుడు మాకు స్టడీ సర్టిఫికేట్స్ లేని పక్షంలో మేము ఏం చేయాలి? సో మీ దగ్గర కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు 4th to 5th ఒక స్కూల్లో చదివి ఉండొచ్చు, ఆ స్కూల్ ఇప్పుడు తీసేసి ఉంటాయి. ఆ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ స్కూల్లో ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ లేదా అడ్మిషన్స్ అనేవి వేరే స్కూల్లో ఇచ్చుంటారు. సో ఆ స్కూల్ని తెలుసుకుని ఆ స్కూల్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవడం అనేది ఒక ఆప్షన్. అండ్ ఒకవేళ మీరు అసలు ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది ఎక్కడ తెచ్చుకోవాలి, ఎప్పుడైనా ఇస్తారా అని మీరు నన్ను అడిగినట్లయితే, స్టడీ సర్టిఫికేట్స్ మీకు ఎప్పుడైనా ఇస్తారు. ఓకేనా, మీరు 4th క్లాస్లో ఒక స్కూల్లో చదివి ఉంటారు, 4th నుంచి ఇప్పుడు అంటే అరౌండ్ 7 years అయిపోయింది కదా. సో 7 years అయిపోయిన తర్వాత కూడా ఆ స్టడీ సర్టిఫికేట్ ఇస్తారా అంటే ఇస్తారు. మీరు 4th క్లాస్ ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్కి వెళ్ళి అడగండి. సో మీకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వాలి కూడా, ఎందుకంటే అది మీ స్టడీ సర్టిఫికేట్. ఓకేనా, సో ఒకవేళ మీకు అసలు స్టడీ సర్టిఫికేట్స్ లేని పక్షంలో, అసలు ఏం చేయాలో తెలియని పక్షంలో, సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే, మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఒకటి చూపిస్తాను ఇప్పుడు. వన్స్ అగైన్. సో ఓకే, ఇది రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. నేను ఏం చేస్తానంటే, ఈ PDF యొక్క లింక్ అనేది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఏం చేస్తారంటే ఈ PDFని డౌన్లోడ్ చేయండి, లేదంటే మీరు నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ఈ PDFలో ఈ పేజ్ ఉంది కదా, ఓకే, ఈ రెసిడెన్స్ 6th పేజ్ ఉంది కదా, ఈ 6th పేజ్ మీరు డౌన్లోడ్ చేయించండి, ప్రింట్ తీయించుకోండి ఈ సర్టిఫికేట్ని ప్రింట్ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఆ డీటెయిల్స్ చెప్పినట్టు మీరు ఫిల్ చేయండి. సో ఇక్కడ ఇట్ ఈస్ టు సర్టిఫై దట్, ఇక్కడ మీ పేరు రాయండి. సపోజ్ నా పేరు జాన్ కదా, సో దట్ జాన్, ఇక్కడ జాన్ అని రాసిన తర్వాత సన్ ఆర్ డాటర్ ఆఫ్, మా డాడీ పేరు రాస్తా రాజు అని. సో జాన్ ద సన్ ఆఫ్ రాజు, a candidate for admission to the adjudicative first year appeared for the first time for the SSC 10th class examinations 2024 April అని ఇక్కడ రాయండి. తర్వాత ఎగ్జామినేషన్, ఇక్కడ మంత్ ఉంది కదా, April 2024 అని రాయండి. సో ఇక్కడ B అనే పాయింట్లో మీరు ఏం చేయాలంటే, దట్ ఇన్ ద
7 years immediately preceding the commencement of the aforesaid examination, he or she has resided in the following place or places falling within the area and respect of the ఆంధ్ర యూనివర్సిటీ SVU రీజన్. సో ఇక్కడ ఏమైనా ఫిల్ చేయాలో కూడా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, నా పేరే ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటాం. ఇక్కడ పీరియడ్ రాయండి. మీరు 4th క్లాస్ అంటే అరౌండ్ ఇప్పటి నుంచి పాస్ట్ ఒక 7 years నుంచి వెళ్తే, సో ఫస్ట్ నుంచి రాద్దాం. ఇక్కడ 2023 to 2024 అని ఇక్కడ రాయండి. ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మీ విలేజ్, మా విలేజ్ బందపురం అనుకోండి. ఇక్కడ బందపురం అని రాస్తాను. ఇక్కడ మండల్ దేవరపల్లి మండల్. ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో నెక్స్ట్ సెకండ్ దాని మీద 2022 to 2023 విలేజ్ సేమ్ బందపురం, సేమ్ దేవరపల్లి, సేమ్ వెస్ట్ గోదావరి. ఇక్కడ పీరియడ్ 2021 to 2022. ఇక్కడ 4th 2020 to 2021. ఇక్కడ 5th 2019 to 2020. ఇక్కడ 6th 2018 to 2019. ఇక్కడ 7th 2017 to 2018. సో ఇలా పీరియడ్స్ రాసేసి తర్వాత విలేజ్ రాసేయండి ఇక్కడ అన్ని చోట్ల. తర్వాత మండల్ రాయండి, తర్వాత డిస్ట్రిక్ట్ రాయండి. సో రాసిన తర్వాత ఇక్కడ డేట్, ఈరోజు డేట్, లేదా మీరు విఆర్ఓ లేదా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు కదా, ఆ డేట్ రాయండి. సో ఇక్కడ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు వచ్చేసి 16th కాబట్టి 16th July 2024 అని రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీ విలేజ్ విఆర్ఓ లేదా ఎంఆర్ఓ ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి సైన్ చేయించండి. ఇక్కడ సైన్తో పాటు ఒక స్టాంప్ అయితే వేస్తారు, ఆ స్టాంప్ చేయించండి. దాని తర్వాత ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఇక్కడ రాయండి. ఇక్కడ రాయమని చెప్పండి, దిస్ పర్సన్ జాన్ బిలాంగ్స్ టు అవర్ విలేజ్ ఫ్రమ్ ది పాస్ట్ 7 years. సో హీఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది సిన్స్ లాస్ట్ 7 years అని ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే రాపించండి. ఇక్కడ స్టేట్మెంట్ రాపించేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్, మీ 10th క్లాస్ హాల్ టికెట్, మీ 10th క్లాస్ టీసీ, ఈ 4 సర్టిఫికెట్స్ దీనికి పిన్ చేయండి. సో పిన్ చేస్తే ఈ కంప్లీట్ సర్టిఫికెట్ ప్రొసీజర్ అనేది ఒక స్టడీ సర్టిఫికెట్స్కి ఈక్వలెంట్. ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్స్ లేకపోతే నేను చెప్పిన ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. సో రెసిడెన్స్ సర్టిఫికెట్ ప్రొసీజర్ అయితే ఇది. అండ్ ఐ హోప్ దిస్ వీడియో మీకు యూజ్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ సో చెక్ చేసుకోండి, ఎందుకంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో I hope this video is useful for you all. If you have any doubts, let me know in the comment section. Thank you and meet you in the upcoming videos guys. Bye.